లైక్ ఐ లవ్ యూ సో మచ్. ఒకసారి చూస్తే చాలు, ఒకసారి నవ్వితే చాలు, ఒక అడుగున అభినో చేయకపోతే Hey, hello guys, welcome back to our channel. This is Abhinav from Gateship Journeys and ఇతను కుట్టి, ఇతను కూడా మన గేట్షిప్ జర్నీస్ టీమ్. ఇతని గురించి చెప్పలేదు కదా నేను. సో ఇతను కూడా నా చిన్నప్పటి నుంచి ఫ్రెండే, మా కాలనీ వాళ్ళే. సో మేము యాక్చువల్లీ ప్రాంక్ వీడియో నుంచి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాము అందరిని ఒకటేసారి కలిపి. బట్ ఇతను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. సో నేను ఇతను తీసుకెళ్ళడానికి వెళ్ళిన ఒక 2 days తర్వాత ప్రాంక్ వీడియో తర్వాత అప్పుడే మన రివెంజ్ వీడియో అయితే అయిపోయింది. అదైతే అసలు స్క్రిప్టెడ్ కాదు, అది అనుకోకుండా నేను తీసుకురావడానికి వెళ్ళిన స్టేషన్ నుంచి అది. అండ్ మీకు ఎట్లాంటి ఛాలెంజెస్ కావాలా, ఎట్లాంటి ఏమైనా డేర్ సిరీస్ కావాలన్నా, ఇట్లా పబ్లిక్ మీద చేద్దామన్నా, లేకపోతే ప్రాంక్ చేద్దామన్నా కూడా మేము రెడీ. మీరు ఒక్కొక్క కమెంట్ చేయండి, మీ ఒక్కొక్క కమెంట్ కి వస్తుంది మా ఛానల్ నుంచి. ఒక్కొక్క కమెంట్ కి ఒక్కొక్క వీడియో ఇదైతే మా ప్రామిస్. సో మీరు ఎన్ని కమెంట్ చేస్తే అన్ని వీడియోస్ వస్తాయి. సో మనం ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేసాము. ఛాలెంజ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో ఇట్లాంటి ఛాలెంజ్ ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి. మధ్యలో మా ఇంకా టీం కూడా ఉంది మొత్తం. సో ఆ టీం కూడా మొత్తం ఇన్వాల్వ్ అవుతారు ఇంకా కొన్ని చాలా ముందు వచ్చే ఛాలెంజెస్ లలో. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. కుట్టి ఇంట్రొడ్యూస్ చేసేయి. ఇది ఒక బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్. సో ఇది మనకి టాస్క్. ఈ బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ అనేది ఈచ్ కి ఇప్పుడు ఇద్దరికి 3 ఛాన్సెస్ వస్తాయి. 3 ఛాన్సెస్ లో మినిమం 2 times బాటిల్ అనేది ఫ్లిప్ అంటే కింద పడకుండా ఇలా ఉండాలి. సో ఆ 2 ఛాన్సెస్ పడకపోయినా ఒక పాయింట్ లూజ్ అయిపోతారు. సో మీరు లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ లో మీకు పనిష్మెంట్ ఒకటి చెప్తాను. ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు మీరే అర్థమైపోతుంది వీడియో ఎంత బాగుంటదని. సో మనం స్టార్ట్ చేద్దాం, ఈ గేమ్ ని స్టార్ట్ చేద్దాం. సో రాక్ పేపర్ సీజర్స్. సో రాక్ పేపర్ సీజర్స్. సో అభినవ్ ఫస్ట్ వచ్చాడు. సో ఇప్పుడు వాడు ఫ్లిప్ చేస్తాడు. మనకు చూద్దాం 3 ఛాన్సెస్ లో వాడు ఎన్నిసార్లు ఫ్లిప్ అవుతారో. 3 ఛాన్సెస్ లో 2 అంటే కష్టం, బట్ ట్రై. సో 3లో ఒకటి పోయింది. చలో సో ఒకటి వచ్చింది. ఇంకొకటే ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ లో పడాల్సిందే, ఆప్షన్ లేదు వాడికి. సో ఇట్స్ గో. సో ఇప్పుడు వాడికి టాస్క్ కంపల్సరీ చేయాలి. ఈ టాస్క్ ఇప్పుడు బాగా ఫ్లిప్ చేద్దాం. నేనే తీసి చదివి చూపిస్తా వాడికి. టాక్ లైక్ ఏ విలన్ విత్ యువర్ బాటిల్. అంటే ఈ బాటిల్ ని విలన్ తో మాట్లాడినట్టు మాట్లాడాలి. సో ఇది వాడి ఛాలెంజ్. ఇప్పుడు వాడి టాస్క్ అదే చేయాలి. ఇప్పుడు టాక్ లైక్ ఏ విలన్ విత్ యువర్ బాటిల్ కదా, ఇది పడలేనందుకు దీన్ని విలన్ కంపల్సరీ వాడు ఇప్పుడు కంపల్సరీ చేయాల్సింది, ఆప్షన్ లేదు. ఏమిరా, నేను ఫ్లిప్ చేస్తే ఒకటేసారి పడతావా? 2 సార్లు పడాలి. అప్పుడు నువ్వు ఫ్లిప్ చేయాలి, లేదంటే తల మొండం వేరైతుంది. ఇలా ఓపెన్ చేస్తే వేరైపోతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు కూడా ఇప్పుడు టాస్క్ నాది. సో చూద్దాం ఏమవుతుందో. సో 3 times లో ఇది ఫస్ట్ టైం నాది. సో ఒకటి పోయింది, 2 పోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో నేను కంపల్సరీ టాస్క్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. టాస్క్ సో డాన్స్ లైక్ ఏ రోబోట్ ఫర్ 10 seconds. రోబోట్ లాగా డాన్స్ చేయాలన్నమాట. సో గైస్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది రోబోనా గైస్? మీరే కామెంట్ చేయండి, ఇది రోబోనా? ఎందుకు నీకు చేసి బతుకు. రోబో డాన్స్ చేయమంటే మైకేల్ డాన్స్ డాన్స్ చేస్తుంది గైస్. కామెంట్ చేయండి రోబో డాన్స్ ఎట్లుందో. ఇద్దరికి 0 points ఇచ్చాను. లేదు, నేను 10 points ఇస్తున్నా. 10 points లో మీరు రోబో డాన్స్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కమెంట్ చేయండి చూసి. ఇవ్వండి గైస్ ప్లీజ్. సో ఇప్పుడు నెక్స్ట్ అభినవ్ వాడు చేస్తాడు ఛాలెంజ్. చూద్దాం ఏం చేస్తాడు. వాడికి టాస్క్ రాసి పెట్టాను నేను మంచిది. చూద్దాం ఏమవుతుందో. టీమ్మేట్స్ మంచిగా రాసినారు అన్నారు హార్డ్గా. చూద్దాం ఏమవుతుందో. సో 3లో ఒకటి పోయింది. ఆబ్వియస్లీ ఇంకా 2లో 2 పడాల్సిన ఆప్షన్ లేక ఒకటి పడ్డది. ఇంకొకటి దీన్ని తిట్టినందుకైనా మళ్ళీ ఇప్పుడు పడాలా? పడదరా.
లక్ బాగా రాసింది అనమాట. సో వీడికి 1 పాయింట్. ఇప్పుడు ఇది నా ఛాన్స్ అనమాట. ఒక సైడ్ పెట్టే 1 ఉడిగా పోయింది గాయ్స్. అయితే 2 కష్టపడేసిన టెక్నిక్ అందుకే నేర్చుకోవాలి. స్కూల్ పోవాలంటారు, స్కూల్లో ఎగ్గొట్టద్దు అంటారు అందుకే చిన్నప్పుడు. సో ఒక్కసారి గెలిచినందుకు ఎంత ఓవరాక్షన్ చేసినారా? ఒకటే ఇది బాటిల్ లైక్ దిస్ యువర్ క్రష్. ఇది మీరు క్రష్ అనుకుని ఎట్లా చేస్తారు చెప్పండి? ఫ్లర్ట్ ఎట్లా చేస్తారు దీన్ని మీరు క్రష్ అనుకోని? నీకు ఇష్టమైన అమ్మాయి అనుకో బాయ్, నిలిచింది అనుకో. చూడ నీకు ఇంత కత్తి లెక్క ఉంది. దాహం తీర్చే ఈ బాటిల్కి నాకు నీ మీద చాలా పెద్ద క్రష్ ఉంది. నువ్వు నాతో పాటు ఉంటే మనం అందరికి లైఫ్ ఇంకా బాగా ఇవ్వచ్చు. అంటే నీ క్రష్కి అందరికి లైఫ్ ఇస్తావా బాటిల్? నేను ఇప్పుడు అయిపోయింది. 3లో 1 పోయింది, ఇంకా 2లో 2లే. పడదు చూడండి, పడదు 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 పడదు. సో వీడు ఎట్లయినా ఇప్పుడు టాస్క్ చేయాల్సిందే. ఓకే, ఓన్లీ జస్ట్ మియో మియో అనే ఒక సాంగ్ పాడాలి. ఆ మియో మియో సౌండ్ తోనే నేను ఆ పాటని కనిపెట్టాలి. అండ్ ఇక్కడ ఓన్లీ అభినవ్కి సెకండ్ రౌండ్ లో 1 పాయింట్ వచ్చింది. సో అంటే ఇప్పుడు నేను మియో మియో లాగా వాడాలన్నమాట. అంతే, ఓన్లీ మియో మియో అని పాడాలి పాటని. నేను గెస్ చేస్తాను ఆ పాటని. ఏ మియో 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 మిర్చి మిర్చి మిర్చి. ఒకటి పోయింది. ఈ రోజు ఈ బాటిల్ కి నాకు రాలేదు. ఇంకొకటిలో ఏం చేయలేరు మన కుట్టి బాయ్. ఏదో తేడాగా ఉందేంటి? అలా ట్రై చేస్తాం. రాదు బాయ్ ఇంకో. అయ్యో, కాల్ యువర్ ఫీమేల్ ఫ్రెండ్ అండ్ ప్రపోజర్. సో ఇది రియల్ గా చేయాలను. నేను ఇది చాలా కష్టము. కాల్ యువర్ ఫీమేల్ ఫ్రెండ్ అండ్ ప్రపోజ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం మన కుట్టిలో లలిత కళవి ఏమున్నాయి, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు. కంపల్సరీ చేయాలి. మెయిల్ ఫ్రెండ్స్ కే కదా, మేల్ కాదు ఫీమేల్. గాయస్ చూసుకోండి, మేల్ కాదు ఇవిడు ఫీమేల్. కాల్ చేస్తున్నా, స్పీకర్ పెట్టు చూడండి. నాను హలో 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 హలో, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. నాకు చాలా రోజుల నుంచి ఒకటి చెప్పాలని ఉంది నీకు. ఏంటి? అంటే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు. సో ఈరోజు చెప్తున్నా. లైక్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా అండ్ ఎలా అంటే లైక్ ఐ లవ్ యూ సో మచ్. నీ బంధం కాదు. కాదు, నిజంగా ఐ లవ్ యూ సో మచ్. అంటే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నా కానీ అది నాకు చెప్పడానికి అంత ధైర్యం లేదు. సో ఇప్పుడే చెప్తున్నా. అసలుకి లేదని తెలుసు, మరి ఇప్పుడు ఎందుకు ధైర్యం చేసుకుని చెప్తున్నా? అది చేయాల్సి వస్తుంది, అట్లా చెప్పాల్సి వస్తుంది. ఇంకా వేరే ఎవరైనా తీసుకెళ్ళిపోతే నా వల్ల భరించే స్టేజ్లో లేదు నేను. సో వద్దులే ఇవన్నీ. ఉంటే ఫ్రెండ్స్ లో ఉన్నా ప్రజెంట్ అవసరం. ఎందుకురా ఎవరా రాసింది? ఫ్రెండ్షిప్ కూడా ఫ్రెండ్షిప్ బాగా రచ్చా. ఫ్రెండ్షిప్ చూద్దాం. అభిషేక్ అభినవ్ గారికి ఉంటది ఈరోజు. కమాన్, నాకు కసి తీసుకుంటారా నేను? ఒక ఫ్లిప్ పోయింది, ఇంకొక ఫ్లిప్ పోతుంది చూడండి. ఇంకో ఫ్లిప్ పోయింది. సో మేక్ 3 animal sounds. ఎంత ఈజీగా వచ్చిందంటే మా టీమ్మేట్స్ ని కొట్టాలి ఫస్ట్. ఎంత సింపుల్ టాస్క్ తీసుకొచ్చారంటే నాకు వచ్చే టాస్క్ వాడుంది, వాడికి వచ్చే టాస్క్ ఈజీ ఉంది. విలన్ గా మాట్లాడు 3 animal sounds. 3 animal sounds చూపి. 3 animal sounds. అయ్యో సారీ, మీకు చూపడం మర్చిపోయాను. ఇట్లా కోపం పడేసి ఇట్లా ఇగో మేక్ 3 animal sounds అంట. రాట్లేదా? ఇట్లా ఆలోచిస్తున్నారు. గుడ్ మేకా. ఏది గాలి మీద
పామా పాము ఎప్పుడు ఇస్తాడు ఆ. ఇస్తాడు అంటదిగా పిస్సు ఓ అయిపోయాయి రెండు అయిపోయినాయి. వావ్ అంట దాన్ని ఇంత గట్టి వాయిస్ చెప్తే లైన్ అంట వావ్ బిగ్ హ్యాండ్స్ ఫర్ అభినవ్. Okay. వాడే లీడింగ్ లో ఉన్నాడు, నేను వాడి 1 నేను 0. Sorry. I pray God please. ఓం భగముఖే భగముతే ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటా. ఇట్స్ కామన్. ఇప్పుడు పడుతుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నిన్ను చంపేయాలి నిజంగా వాళ్ళు చెప్పినట్టు. ఫేక్ క్రయింగ్ నెక్స్ట్ బాటిల్ ఫ్లిప్. షిట్ నిజంగా ఇది బాటిల్ ఫ్లిప్ చేసినందుకైతే ఫేక్ క్రై అయ్యేది, అంటే ఏడవాల, ఫేక్ ఏడవాల. బాటిల్ ఫ్లిప్ మిస్ చేసినందుకు ఏడవరా. అది నాకు ఇంకొక ఛాన్స్ ప్లీజ్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. చాలా కష్టం ఉందిరా. పెట్టేది కష్టంగా అయిపోయింది. ఏదైతే గైస్ అన్యాయం ఇది అసలు. అన్యాయం కాదు, అన్యాయం మీకు ఇది. అక్కడ ఏం మెన్షన్ చేయలేదు ఎంత సెకండ్స్ అని చెప్పి, సో నో ఇష్యూస్. అయిపోయింది, 1 point. ఇంకోటి పడద్దు 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 పడద్దు, ఇంకొక్కటే పడద్దు 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 పడద్దు. కమాన్ కమాన్ కమాన్. అయిపోయింది. సో మనలో ఉన్న టాలెంటే అదబ్బా. ఇది పడదు. థర్డ్ ఛాన్స్ ఒక్కటి పడతా చూడు. పడదు బిస్కెట్. ఎందుకు ఓకే ఫెయిల్ అవుతూ. మేక్ మ్యాగీ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ సౌండ్స్ అంట. మేక్ మ్యాగీ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ సౌండ్స్. మ్యాగీయా సౌండ్స్ తో ఎట్లేరా? హౌ? నీకు ఇక్కడ స్టవ్ ఉంటుంది, నువ్వు స్టవ్ని వెలిగించడం నుంచి మ్యాగీ అయిపోయి నువ్వు ఈ బౌల్లో వేసుకొని ఇక్కడ పెట్టేదాకా మొత్తం సౌండ్స్తోనే చేయాలి. ఓ షిట్ గాయ్స్. గంటతో సహా. గంట? ఏం గంట? గంట అంటే గరిట తిప్పడం. గరిట గంట. మేము గంట ఓకే తెలుగులో. ఓకే ఈజీ టాస్క్. సరే స్టవ్ పెట్టిన టాస్క్ నేను చూసుకుంటా టాస్క్. సో ఇక్కడ ఉంది మనకి స్టవ్, మనకి అన్ని ఇన్విజిబుల్, నా ఒక్కడికే విజిబుల్ అది. సో లైటర్ తీసుకున్నా, విజిల్ పెట్టాను. మ్యాగీకి విజిల్ ఉంటుందా? వాటర్ పోసాను, మ్యాగీ ప్యాకెట్ తీసుకొని. కుట్టి కిచెన్ రేపటి నుంచి కూడా స్టార్ట్ చేస్తుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. నాకు ఒక్కనికి వినిపిస్తుంది, వాళ్ళకి వినిపించద్దా? సో మ్యాగీ రెడీ. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. అరే ఏం చేసినా నిజం చెప్పురా. చూడండి guys, మీరు ఇగో మొత్తం వాటర్ అంది. ఈడ వేసిన బాటిల్ నేను వేస్తున్నా, అసలు నేను వేరేది కూడా స్కిప్ చేసేది. ఒకటైతే లేదు లేదు వేరేదో చేస్తున్నాడు, గోల్మాల్ గోల్మాల్. నేను ఉంటప్పుడు ట్రై చేస్తే ఎప్పుడు మళ్ళీ దొంగ దొంగ ఏదో చేస్తున్నాడు, మిమ్మల్ని అందరిని మాయం చేస్తున్నాడు. చలో ఇంకొక ఛాన్స్ లో ఇంకొకటి పడాలి. పడొద్దు అనుకుంటున్నాం, పడలేదు. సో పడలేదు. స్టాచ్యూ ఫర్ 30 seconds. స్టాచ్యూ ఫర్ 30 seconds. వాడు ఎన్నిసార్లు కదిలితే అన్నిసార్లు స్టాచ్యూ అవుతాడు. ఇది వన్ టాస్క్. ఇప్పుడు ఇన్నిసార్లు పడినందుకు. ఇప్పుడు నేను టైమింగ్ పెడుతున్నాను, ఆగండి ఒక్క నిమిషం. 30 seconds కి ఇప్పుడు నేను టైమర్ పెడుతున్నాను. వాడు స్టాచ్యూ అవుతాడు, వాడిని 30 seconds ఎలా గెలుపుతానో చూడండి. మనం అసలు కదలం. చూపిస్తా. చలో 1 2 3 స్టాచ్యూ. కదిలిందావా? కదలొద్దు అంతే, షేక్ అవ్వద్దు. చలో సెకండ్ టేక్. అయిపోయింది, కదిలినాడు. చలో మళ్ళీ 1 2 3 అభినవ్. చలో విల్ ట్రై. పోయింది. ఒక్కసారి పడాలి కదా, ఒక్కసారి. మళ్ళీ పోయింది. సో మళ్ళీ పోయింది కాబట్టి మనం ఇప్పుడే చేసా టాస్క్. ఇంకొక టాస్క్ ఇస్తున్నాం.
డూ ప్రోడక్ట్ రివ్యూ ఫర్ అన్ ఇన్విజిబుల్ ఐటమ్. ఓ షిట్, నీకు అన్ని ఇవి వస్తున్నాయిరా, ఏమో మ్యాజిక్ అను మొత్తం. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు చాలా యూస్ఫుల్నెస్ ఉంది. మీకు చాలా టైప్ ఆఫ్ ఓకే, నేను గెస్ చేస్తా ప్రోడక్ట్. ఓకే డన్. ఇది ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల నువ్వు చాలా చాలా పెద్ద పెద్ద క్లారిటీ అనే వీడియో తీయొచ్చు. ఎంత పెద్ద పెద్ద క్లారిటీ అనే వీడియో తీయొచ్చు. సో ఈ ఇన్విజిబుల్ ప్రోడక్ట్ నీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి ప్రోడక్ట్ మీరు ఎక్కడ యూజ్ చేసి ఉండరు. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ క్యాన్ క్యారీ ఎనీవేర్ ఎనీ టైమ్. సో అలాంటి ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చింది. సో కెమెరా, ఇన్విజిబుల్ కెమెరా. ఎస్, బట్ అది కెమెరా కాదు, అదొక కెమెరాలో ఒక టైప్. డిఎస్ఎల్ఆర్ లేదు, ఇంకా సపోజ్ GoPro. ఎస్, ఇట్స్ ఇన్విజిబుల్ GoPro. వాడు కనిపెట్టలేదు, జస్ట్ ఏదో చెప్పుకుంటే వచ్చాడు, కనిపెట్టేశాడు అంతే. అట్లుంటది మనతో. స్టార్ట్ చేస్తున్నాం. సో వాడు 1 point లో లీడింగ్ ఉన్నాడు, నేను 0లోనే ఉన్నా. నాకు కూడా పడ్డది. ఇంకోటి పడద్దు, ఇవ్వద్దు. ఎస్, పడలేదు. ఇంకొకటి పడద్దు. కమాన్, విల్ పే నాట్. పడలేదు. ఇప్పుడు యాక్ట్ లైక్ ఏ మూవీ వితౌట్ సౌండ్ అండ్ గెస్ ఇట్. అంటే జస్ట్ వాడు మూవీని యాక్ట్ చేస్తాడు, మనం దాన్ని గెస్ చేయాలి. వాడు ఏం మూవీ చేస్తాడో చూద్దాం. కానీ వాడు యాక్షన్స్ తోనే చేయాలి దాన్ని. సో చేసేస్తున్నా చూడండి. పుష్ప. సింపుల్. మళ్ళా ఎంత వర్స్ట్ కేసెస్ లో చేస్తున్నాడు అభినవ్. చేసాం కదా, జస్ట్ ఒక ఏం మూవ్ చేయమన్ను, మూవీలో ఒకటి చేసేసినాము, అయిపోయింది. ఓకే, ఇది ఈరోజు పడదు గైస్. ఓకే, ట్రై చేద్దాం. ఓ షిట్, అయిపోయింది. వెరీ హార్డ్ టాస్క్ ఫర్ మీ. గివ్ ఏ ఫన్నీ వెదర్ రిపోర్ట్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది రూమ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన వెదర్ రిపోర్ట్ ఈ రూమ్లో ఏంటంటే ఫ్యాన్ నడుస్తలేదు, గాలి లేదు, హ్యూమిడిటీ బయట బాగుంది. సో ఇది మనకి చాలా కష్టమైన రిపోర్ట్, ఏం చేయలేము. కానీ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈరోజు వెదర్ చాలా విపరీతమైన పరిస్థితిలో ఉండడం కాబట్టి మీకు ఈ ఛాలెంజ్ వీడియో అనేది వస్తుంది. థ్యాంక్ యూ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫన్నీ వెదర్ రిపోర్ట్ అని ఉంది. ఓకే, ఫన్నీ నావెల్ ఉంది. వేడి వేడిగా ఉక్కబోస్తుంది, చలి లేస్తుంది. లాస్ట్ రౌండ్ అండ్ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. చలో, పడాలంటే కమాన్, ఇంకొక పడితే ఎస్. సో లాస్ట్ 2 ఉన్నాయి చిట్స్. కాల్ అ ఫ్రెండ్, ఆస్క్ 100 rupees. ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎవ్రీవన్. మీరు చాలా సిచ్యువేషన్స్ లో ఈ ఫేస్ చేసి ఉంటారు. చాలా మంది లేదని చెప్పేసి ఉంటారు ఈజీగా. సో చూద్దాం మనం అడుక్కోవాలి, అది మన క్రియేటివిటీ. వాడు ఇప్పుడు ఎలా ఫోన్ చేస్తాడు, ఏం చేస్తాడో చూద్దాం. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు. సో వాడు ఫోన్ చేస్తాడు. చెప్పలేదు. హలో, ఏడరా? బెంగళూరు. సరే కానీ 100 రూపాయలు కొట్టి జల్లి. బెంగళూరు ఎందుకు పోయినారా నువ్వు? డబ్బులు లేదు బెంగళూరు ఎందుకు పోయినారు ఇవాళ? అరే అడుగురా, జరా అర్జెంటు. కుట్టిగా దగ్గరనే నిల్లు, వాడు లేవు అంటాడు. 10 రూపాయలు ఇచ్చిండు అంతే. బయటకు పిలిచి చేయించరు. అరే 100 రూపాయలు కొట్టరు అర్జెంటు. అరే ఈరా, అరే ఇగో అడిగినావు కూడా 100. నువ్వు ఎందుకురా ఇట్లా చేస్తావు? అరే అర్జెంట్ రా, అయ్యో నాకు పని ఉంది అర్జెంట్. అదృష్టం అంటే చూడు జల్దీ. ₹80 కొట్టు జల్దీ కొట్టు. ఫోన్ వస్తుంది మళ్ళా ఫోన్ వస్తుంది, వెయిట్ చేయండి. హలో, కొట్టినావా? సో గైస్ చూస్తున్నారు కదా, అయ్యో ₹80 అయితే పడ్డాయి. టైం చెప్పు వాళ్ళకి, టైం కూడా చెప్పి. అయ్యో
టైమ్ 7:25 అవుతుంది. ఇగో నాకు 80 రూపీస్ అయితే వేసినారు ఫ్రెండ్. 80 వచ్చింది. ఓకే, కొంతమంది ఉంటారు. వచ్చింది నిజంగా కొంతమంది ఉంటారు మనకి అవసరమైనప్పుడు నిజంగా మనకి మనీ అనేది ఇస్తారు. ఈ టాస్క్ లో నేను ఓడిపోయాను. ఇంకొక సో ఒకటి నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఇది వీడికి కూడా తెలియదు. సో మేము చిట్టీలు అయితే వేసి పెట్టినాం కదా. సో అలా కాల్ ఫీమేల్ ఫ్రెండ్ అండ్ ప్రపోజర్ ఉంది చూడు, అది నేను ఆల్రెడీ ఆ చిట్టి తీసి నా పాకెట్లో అయితే పెట్టుకున్నా. నిజంగా గైస్ నాకు తెలియదు. నాకు ఫీమేల్ ఫ్రెండ్ అంటే నాకు వస్తుందేమో అని చెప్పి నేను భయపడి అది నేను బుద్ధి తీసి నా పాకెట్లో పెట్టుకున్నా. నిజంగా వీడి తెలియదు. అయితే వీడిది పోయినప్పుడు నేను ఏం చేసిన అంటే షేక్ చేసినట్టు చేసి మెల్లగా వీడికి తీసి వీడియోలో పెట్టాక వీడియో చూస్తాడు చూడండి. మెల్లగా ఇట్లా తీసి ఇట్లా అని మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇట్లా తీసి అయితే చూపించిన. సో నాకైతే ఫీమేల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. నాకు భయం వేసింది మళ్ళీ వస్తే ఎవరు ఫోన్ చేయాలి, డేర్ లేకపోతే మళ్ళీ పాయింట్ అప్ అవుతుంది అని చెప్పి అందుకే వీటితో చేయించిన. నిజంగా అస్సలు తెలియదు ఇది. నేను గైస్ సర్ప్రైజ్ ఏంది అంటే ఒక్క నిమిషం నేను తీసుకొని వస్తా చూపియనట్లు. సో సర్ప్రైజ్ వచ్చేసి మన సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోస్. సో ఆ మ్యాంగోస్ నుట్టి మ్యాంగోస్ తినకుండా ఇక్కడ మీకు కారం పొడి కనిపిస్తుంది కదా. సో చూడండి ఇక్కడ కారం పొడితోనైతే మ్యాంగో తినాలా. సో నేనే కారం వేస్తా, ఇప్పుడు మ్యాంగో అయితే తినాలన్నమాట. తినాలా, ఇట్స్ దేర్. నువ్వు ఓ వాటర్ కదా. ఇలా 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 పనిష్మెంట్ ఉంటుంది చేయకపోతే. ఇంకొకటి 4 ఉన్నాయి. ఇంకొకటి గైస్, ఇంకొకటి చాలా చూపి కారం చూపి ఎంత వేసిన కారం చూపి. కారం చేసినారు కదా అట్లా. సో గైస్ మా సర్ప్రైజ్ ఇదే. సో ఇంతకు ఛాలెంజ్ అయితే అయిపోయింది. సో ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ అండ్ ఇట్లా ఫన్నీ ఛాలెంజెస్, మీకు ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్ ఇంకా చాలా వస్తాయి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సో இனே தமிழ்ல ஏதோ చెప్తారంట చెప్పరా. எல்லாரும் சப்ஸ்கிரைப் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, லைக் பண்ணுங்க. அடுத்தடுத்து என்னென்ன சேலஞ்சஸ் வேணுமோ எல்லாரும் கமெண்ட் பண்ணுங்க, அதெல்லாம் வீடியோ வரும். ஸோ ஸ்டே டியூன். அண்டில் தென் சைனிங் ஆஃப் குட்டி அண்ட் அபினவ். சலோ பாய் பாய். பாய் பாய்.